యూట్యూబ్లో మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమల కాల ధ్యానంలోని 11వ భాగమైన నీడనిచ్చినట్టుకు కొట్టబడిన బండ. ఇందులో 5వ భాగమైన కొట్టబడిన బండ గురించి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనంలో అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఆమేన్. నీడనిచ్చిన బండ. మనకు నీడ రావాలంటే సూర్యునికి మనకు మధ్యలో ఏదైనా ఒక వస్తువు ఉంటే దాని నీడ మన మీద పడును. అనగా ఆ వస్తువు మన మీద పడవలసిన ఎండను తాను భరించి తాను ఎండకు కాలి మనకు నీడనిస్తుంది. క్రీస్తు అనే గొప్ప బండ నీడలో మనం ఉంటున్నామంటే మన మీదకు రావాల్సిన ఎండను దేవుని ఉగ్రతకు తాను భరించి ఆయన శిలువ శాంతి నీడను మనకిస్తున్నారు. కొట్టబడిన బండ నీడలో మనకు కలుగు మేలులు. ఇందులో మొదటి అంశంగా బండ నీడలో సురక్షితం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనంలో యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. అదేవిధంగా కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 1వ వచనంలో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని ఈ విధంగా చెప్పబడింది. సర్వశక్తిమంతుడు విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకి ఎత్తగలవాడు. ఆయన అమితమైన శక్తి చేత విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్థ్యం కలవారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అంటే తన ప్రజలతో ఒడంబడికలు వాగ్దానాలు చేసిన విశ్వసనీయత గల దేవుడు. బైబిల్లో దేవునిలో నివసించే వారికి సంరక్షణ కోసం ఆయన నమ్ముకున్న వారికి దేవుడిచ్చే భద్రత ఎంత సురక్షితమో అనేక వచనాలు తెలియజేస్తున్నాయి. ఎవరూ లేని దీనురాలు రూతు దేవుని నమ్ముకుని కొట్టబడిన బండ నీటిలో వచ్చినప్పుడు ఆమె ఎంతో సురక్షితంగా ఉంది. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి అని చెప్పబడింది. రెండవ అంశంలో బండ నీడలో స్వస్థత. అపోస్తల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనానో అతని నీడనైనానో పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగచేయును, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని చెప్పబడింది. పేతురు గాని అతని నీడకు గాని రోగులను బాగు చేసే శక్తి లేదు. స్వస్థపరచు యేసు ద్వారా పేతురుకు ఆ శక్తి వరాన్ని దేవుడిచ్చారు. ప్రజల ఎదుట క్రీస్తు రాయబారులను గౌరవించడానికి దేవుడు ఈ విధానాన్ని ఎన్నుకున్నారు. కానీ ఈనాడు ఈ వరాన్ని అనేకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అద్భుత కార్యాల ద్వారా మనుషులను తమ వైపుకు మళ్లించుకొని తమ పేరు ప్రతిష్టలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేసిన పేతురు ఈ విధంగా చేయకుండా దేవునికి మహిమను చెల్లిస్తున్నారు. ఇది మనకు ఎంతో మాదిరికరము. ఈనాడు కూడా దైవజనులకు స్వస్థత కార్యాలు చేసేలా శక్తి ఇచ్చింది దేవుడని అందరికీ తెలిపి ఘనత మహిమ అంత దేవునికే కలగాలని మనం కోరుకోవాలి. మూడవ అంశంగా బండ నీడలో ఆనందం. ప్రభువు నీడ మనకు ఆనందం కలిగించినది. అడవి వృక్షాలు వాడిపోయేవి, అయితే జల్దారు వృక్షం ఎన్నడూ వాడిపోనిది, అనగా ఆయన నీడ శాశ్వతమైనది. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లుదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితుడై నేను అతని నీడను కూర్చుంటిని అని చెప్పబడింది. బండ నీడలో ఎందుకు అవసరం? బండ నీడ కేవలం సురక్షితమే కాకుండా మనం ఆత్మీయ ఆకలి తీర్చే ఎన్నో జీవ వృక్ష ఫలములతో ఆయన మనల్ని తృప్తిపరుస్తారు. కనుక ఆయన నీడలో సోలమితి అనగా సంఘం, అతని ఫలం నా జిహ్వకు మధురము అని ఆనందంగా చెప్పుచున్నది. అయితే విచారకరంగా ఈనాడు అనేకులకు ఆయన ఫలాలు నోటికి రుచించకుండా పోతున్నాయి. కారణం ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా వారి హృదయాలు వారి కోరికలు భ్రష్టమైపోయాయి. నాలుగవ అంశంగా బండ నీడ ఆశ్రయం. నీడ అనగా ఆశ్రయం. నేను పలానా వారి నీడలో ఉన్నాను అనగా వారి ఆశ్రయంలో ఉన్నాను అని అర్థం. మనుషులకు ఆయన రెక్కల నీడ ఆశ్రయంగా ఉంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనంలో మనుష్యుడు గాలికి మరుగే చోటు వలను కానీ గాలి వానకు చాటైన చోటు వలను ఉండును, ఎండిన చోట నీళ్లు కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును అని చెప్పబడింది. ఈనాడు ఈ లోకం మనకు అలసట పుట్టించు దేశం మాదిరిగా ఉంది. మనుషులను ఆలయ చేసి సొమ్మసిల్ల చేయువాడు సాతాను. శ్రమల చేత శోధనల చేత ఇరుకులు ఇబ్బందుల చేత సొమ్మసిల్ల చేయువాడు సాతాను.
క్రీస్తు తప్ప మరెవరైనా అలసిన తన ప్రజలకు ఆశ్రయంగా నీడగా ఉండగలరా? కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అని చెప్పబడింది. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనంలో, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. అదేవిధంగా కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనంలో, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అదేవిధంగా యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో, మహిమ అంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయంగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. 5వ అంశంగా ఆశీర్వదించు బండనీడ. ఫలవంతం కావడానికి మూలాధారం దేవుడే. యేసును నమ్ముకుంటే కేవలం ఆయన మనకు తన నీడనివ్వడమే కాకుండా మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తారు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో, అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి ముడుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసం వాసన వలె వాళ్ళు పరిమళింతురు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగినా సరిచేసుకుని ఆయనకు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన విని మనకు మునుపున్న క్షేమాన్ని తిరిగిస్తారు. దేవుని దీవెనలు అవి ప్రతి ఉదయం కొత్తగా ఉండేవి. కొట్టబడిన బండ నీడలో మనుషులు నివసించినప్పుడు విస్తారమైన పంట ధాన్యంలాగా విస్తరిల్లుతారు, ద్రాక్ష చెట్టులాగా వికసిస్తారు. 6వ అంశంగా నడిపించిన బండ నీడ. పగటివేళ ఆయన మేఘస్తంభంలో ఉండి తన ప్రజలకు వెళ్ళవలసిన దారి చూపించారు. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను అని చెప్పబడింది. తన ప్రజలు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలో అక్కడి నుంచి బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు కనుక మన జీవిత ప్రయాణంలో ఆయనలో నమ్మకం ఉంచి ఆయనకు విధేయులమైతే మనకు సరైన రీతిలో దారి చూపుతారు. 7వ అంశంగా అద్భుతములు చేయు బండనీడ. యెషయా ప్రవక్త యోహాను ప్రార్థించగా ఆహాజు రాజు చేయించిన నీడ గడియారం మీద ముందుకు పోయిన నీడ ప్రకృతి విరుద్ధంగా 10 మెట్లు వెనుకకు పోయేలాగా యెహోవా అద్భుత కార్యం చేశారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనంలో, ప్రవక్త యగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేసెను. సూర్యుడు పశ్చిమ దిశగా కదులుతూ ఉండగా భూమిపై నీడ తూర్పుకు ఎక్కువవుతూ ఉంటుంది. ఇది సహజమే. నీడ కురచ కావడం ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అందువల్ల ఇది అద్భుతం. ఆకాశాలను భూమిని చేసిన దేవుడు ఏ సమయంలోనైనా తనకు కావలసిన ఏ భాగాన్నైనా ఎలాగైనా మార్చగలడు. కారణం, కొట్టబడిన బండకు ఉన్న మరి ఒక పేరు ఆశ్చర్యకరుడు. ముండ్ల పొద నీడ. ఈనాడు అనేకులు దేవుని శిలువ నీడలోకి రాకుండా సాతాన్ నీడలోనికి వెళ్ళి దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటున్నారు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకునే విధంగా ఆయన తన పిల్లల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడి పిలుస్తున్నారు. కానీ వారైతే ఇష్టపడటం లేదు. దానికి తగ్గ శిక్ష నరకపు అగ్ని జ్వాలలే. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో, మొండ్ల పొద మీద నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించకోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. తాత్కాలిక పందిరి నీడ. శాశ్వతమైన గొప్ప బండ నీడ వదిలిన యోనా తాత్కాలిక పందిరి నీడకు చేరుకొని ఎండ దెబ్బకు ఎంతో బాధపడ్డాడు. యోనా తన సౌఖ్యం గురించే పూర్తిగా ఆలోచిస్తూ తాను ఎవరికి పరిచర్య చేసేందుకు పంపబడ్డాడో ఆ ప్రజల గురించి పట్టించుకోకపోవడం దేవునికి ఎంతో బాధ కలిగించింది. దేవుడు యోనాకు ఒక ప్రాముఖ్యమైన గుణపాఠం నేర్పారు. వ్యక్తిగత సౌకర్యాల వంటి అల్ప విషయాల గురించి యోనా పట్టించుకుంటున్నాడు, కానీ తన వారు కానీ ఇతరుల జనాల రక్షణ గురించి అతనికి చీమ కుట్టైనట్టయినా లేదు. అనేక క్రైస్తవ సంఘాలలో చాలామంది ఇతనిలాగే నేడు ఉండటం చాలా విచారకరమైన సంగతి. తమ సుఖాలు సౌకర్యాల విషయం ఆనందిస్తారు, మనుషుల ఆత్మలను దేవుని నీడకు చేర్చేదాన్ని గురించి పట్టించుకోరు.
సొర చెట్టు యొక్క నీడ దేవుడు తీసివేయడం ద్వారా దేవుడు యోనాకు గొప్ప పాఠం నేర్పాడు. దేవుడు మనకు ఎంత సునాయాసంగా సౌకర్యాలు ఏర్పరచగలడో అంతే తేలిగ్గా వాటిని తొలగించగలడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టబడిన బండ మనకు నీడ అయినట్లుగా మనం కూడా అనేకులకు నీడ ఇవ్వవలసి ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును, కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవలెను. ఆమేన్. అరణ్యంలో ఇశ్రాయేలును పగలు మేఘస్తంభం వలె వెంబడించిన ఆ బండ నీడలో మనం కూడా ప్రయాణం